ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసి తర్వాత ఈ వీడియో చూడండి. సార్థక్ వెంటనే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ, ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? నేను చచ్చిపోవడం ఏంటి? రేపు నా పెళ్ళి అని అంటాడు. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ మళ్ళీ నవ్వి, ఇంకా ఎక్కడ పెళ్ళి? చచ్చిపోయినా ఇంకా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు చూడు అని వాళ్ళు ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నది వింటున్న సార్థక్, లేదు లేదు, ఇదేదో కల అయి ఉంటుంది. ఇది వరకు కూడా నాకు చాలాసార్లు ఇలాంటి భయంకరమైన కలలు వచ్చేవి, ఇది కూడా అలాంటిదే అయి ఉంటుంది అని వెంటనే కళ్ళు మూసుకొని కాసేపు ఆగి కళ్ళు తెరుస్తాడు. వాళ్ళు ఇంకా తన ఎదురుగుండా అలాగే ఉండటం చూసి, ఓ మై గాడ్, అయితే నేను నిజంగానే చచ్చిపోయానా అని వాళ్ళ వైపు చూసి అంటే, మీరు యమభటులా అని అడుగుతాడు. హమ్మయ్య, ఇప్పటికైనా తెలిసింది, సంతోషం. కానీ మీరేమిటి ఇలా ఉన్నారు? సినిమాల్లో మీరు ఇలా ఉండరు కదా. అవన్నీ మీరు మీ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని సృష్టించుకున్నారు. మేము నిజానికి ఇలాగే ఉంటాము. ఓ అవునా? అసలు ఇంతకీ నేను ఎలా చచ్చిపోయాను? డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి. ఏంటి, మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారా? ఇక్కడికి చచ్చిపోయి వచ్చేది నువ్వు ఒక్కడివేం కాదు. ఈ భూప్రపంచంలో ఉన్న చచ్చిపోయిన వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. సో మాకు అన్ని లాంగ్వేజెస్ తెలుసు, డోంట్ వర్రీ. ఓ అవును కదా, ఇంత వేస్ట్ క్వశ్చన్ నేను తప్ప ఎవ్వరూ అడగరు. నిజమే అని నవ్వుతారు. అయినా శాన్వి చెప్తూనే ఉంది నన్ను డ్రైవ్ చేయవద్దని. అయినా నేను అప్పటికే డ్రైవర్ కోసం చాలాసేపు వెయిట్ చేశాను. అతను రానేలేదు. నేనే డ్రైవ్ చేశా, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. అయ్యో, మై మామ్, అన్నయ్య, శాన్వి అందరూ ఎలా ఉన్నారో. పెళ్ళి అని అమ్మ, శాన్వి ఎంతో సంతోషపడ్డారు. అయ్యో, అమ్మతో సరిగా మాట్లాడనే లేదు. చివరిసారి అని అనుకుంటూ వాళ్ళ వైపు తిరిగి, ప్లీజ్ ఒక్కసారి మా అమ్మని, మా అన్నయ్యని, శాన్విని చూపించండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు. అలాంటివేమీ ఇక్కడ కుదరవు అని అంటారు. లేదు లేదు, ప్లీజ్ ఒక్కసారి, చివరిసారి నాకు చూపించండి ప్లీజ్ అని మళ్ళీ అడుగుతాడు. సార్థక్ బాధ భరించలేక, సరే చూడు అని అంటారు. హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న వాళ్ళ మామ్ని చూసి, మా అమ్మగారికి ఏమైంది? మా మామ్ హాస్పిటల్లో ఎందుకుంది? మా మమ్మీని నిన్న కూడా బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. బాగానే ఉన్నారు, కానీ నీకు ఇలా జరిగిందని తెలియడంతో షాక్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పటిలాగానే తన రూమ్లో పడుకొని ఉన్న వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన ఫోటో దగ్గర ఏడుస్తున్న శాన్వి తన ఫ్రెండ్స్ను చూసి బాధ ఎక్కువై ఇంకా చూడలేక, నో, నేను ఇంకా చూడలేను అని ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళు చూసి, ఏంటో ఈ మనిషి, చూపించేదాకా చూపించనమని ఏడ్చాడు, చూపించాక చూడలేను అని ఏడుస్తున్నాడు. వీళ్ళు అర్థం కారు. అక్కడే కూర్చొని అలాగే ఏడుస్తూ ఉన్నాడు. కాసేపటికి తర్వాత వాళ్ళు వచ్చి సార్థక్కి ఫుడ్ ఇస్తారు. అది చూసి, ఏంటి, చచ్చిపోయిన వాళ్ళకి ఆకలి కూడా వేస్తుందా? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగావు. ఆకలి దప్పికలు ఏమీ ఉండవు. కాకపోతే మాకు ఇంకా నీ డెడ్ బాడీ దొరకలేదు, అందుకే నువ్వు ఇంకా మాతో మాట్లాడగలుగుతున్నావు. నీకు ఆకలి కూడా వేస్తుంది. ఏంటి, నా డెడ్ బాడీ దొరకలేదా? తమరు పార్టీ ఎక్కడో హిల్ స్టేషన్లో చేసుకున్నారు కదా. తమరి కారు అక్కడ లోయలో పడిపోయింది. మా వాళ్ళు వెతుకుతున్నారు. అయినా మీకు కనపడనివి కూడా ఉంటాయా ఈ ప్రపంచంలో? ఉండవు,
మాకు కూడా కొత్తగానే ఉంది అంతా. సరే సరే తిను. అక్కడే ఉంచి వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా రోజులైన సార్థక్ రోజు ఏడుస్తూ ఏమి తినకుండా అలాగే ఉంటాడు. సార్థక్ని చూసి వాళ్ళు బాధపడి, ఏంటో ఈ మనిషి ఎన్ని రోజులైనా ఇలాగే ఉన్నాడు, ఇతనికి విముక్తి రావడం లేదు, ఈరోజు మన మహారాజు గారికి చెప్పాలి అని ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయనే సార్థక్ని తీసుకొని రమ్మని చెప్తాడు. సార్థక్ వచ్చి నిలబడతాడు. నీ బాధను మేము చూడలేకపోతున్నాము, అందుకే నిన్ను భూలోకానికి పంపిస్తున్నాము. అది విని సార్థక్, ఏంటి నిజమా అని అడుగుతాడు. హా నిజమే, కానీ నువ్వు ఎవరికీ కనపడవు, నువ్వు ఉన్నావు అని కూడా ఎవరికీ తెలియదు. మరి ఇంకా నేను వెళ్ళి ప్రయోజనమేముంది? చెప్పేది పూర్తిగా వినడం మీకు అలవాటు లేదే. సారీ, చెప్పండి. భూలోకంలోనికి వెళ్ళాక ఎవరిని అయితే ఫస్ట్ నువ్వు స్మరిస్తావో వాళ్లకు మాత్రమే నీ మాటలు వినిపిస్తాయి మరియు నీ స్పర్శ తెలుస్తుంది. అవునా? కానీ కనబడితే కూడా బాగుంటుంది కదా. ఇంకా అప్పుడు నువ్వు చచ్చినట్లు ఎలా అవుతుంది అని అరుస్తారు. దానితో అక్కడ ఉన్నవాళ్ళు అందరూ నవ్వుతారు. పోనీలే, ఈ అవకాశం అయినా నాకు వచ్చింది అనుకొని, మరి ఒక్కరికేనా నేను వినపడేది, నా ఉనికి తెలిసేది? హా, ఒక్కరికే అని గట్టిగా అరుస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. వెనుక చెప్పింది గుర్తుంది కదా, నువ్వు మొదట స్మరించిన వారితోనే మాట్లాడగలవు. హా గుర్తుంది. వెళ్ళగానే పక్కన ఉన్నవారు, రాజా, తెలిసి కూడా అతన్ని ఎందుకు కిందికి పంపిస్తున్నారు? తెలుసుకోవాల్సింది మనం కదా. ఆ మానవుడు హా 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 హా